थोड़ी चीज सेंटर कमिंग सेंटर कमिंग सेंटर मैंने कहूँ boys, you also go and join you guys up. Hey. फ्लैग सॉन्ग शुरू कर रहे अभिमान रहे जिसे पुण्यगरा पर जन्म लिया बलिदान उसी पर हो जाए वह शक्ति हमें लो ये कर्तव्य पर जाए पर सेवा मुझे जीवन समझ बना जाए राज विश्राम राज सावधान राज विश्राम राज सावधान Salute! शुरू कर हिंदुस्तान तीन पखुड़िया 3 प्रतिज्ञाओं की याद दिलाई 10 नियमों का पालन जीवन सुंदर सुखद बनाई सेवा की प्रेरक बन उभरो जन जन की जीवन में हिंदुस्तान गाय उड़ते रहो गगन में उड़ते रहो गगन में
विश्राम सावधान వెల్ఫేర్ ఆఫీసర్ వేణుగోపాల్ సార్ గారు మాట్లాడతారు. Respected Principal Sunita Madam and Captain of these Scouts and Guides Hemanath and today's Chief Guest Mahbasha Sir, DSP, and my dear students and parents, विश्राम please relax mood లో ఉండండి. ఇట్లా ఇటువైపు పెట్టేస్తే సరే. సో ఈరోజు ఇక్కడికి సమ్మర్ స్పెషల్ క్యాంప్ చేసేటువంటి స్కౌట్ అండ్ గైడ్ చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి మనము హిస్టరీ తెలుసుకుంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ స్వతంత్రానికి ముందు స్కౌట్స్ 1909లో స్టార్ట్ చేశారు, గైడ్స్ 1911లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మన ఇండియా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఈ రెండింటిని క్లబ్ చేస్తూ 1950 నుంచి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటిది ఇండియాలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులందరినీ ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఎన్రోల్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి సార్ గారు, మహబూబ్ సారు, ఇంకా చాలామంది సీనియర్స్ మన జిల్లాలో చేసినటువంటి కృషి వల్ల ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు వేలల్లో మన జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్రోల్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా బెలాస్ కమిషన్ అనేటువంటిది యునెస్కోకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ వాట్ ఆర్ ద 4 pillars ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చెప్పింది. 4 pillars ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, లర్నింగ్ టు నో అంటే జ్ఞానం కోసం మనము అభ్యసించాలి. లర్నింగ్ టు డూ అంటే మనకు నైపుణ్యాలు అనేటువంటివి అభివృద్ధి చెందడం కోసం మనము నేర్చుకోవాలి. అలాగే లర్నింగ్ టు బీ అని అంటే మనము స్వతంత్రంగా ఎదగడం కోసం, మన అభివృద్ధి కోసం నేర్చుకోవాలి. అండ్ లర్నింగ్ టు లివింగ్ టుగెదర్ అని అంటే మనతో పాటు మన సమాజం అంతా బాగుండాలి, ఎంపతి అని అంటాం. సో ఇలాంటి లక్షణాల కోసం మనము నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని యునెస్కోకి సబ్మిట్ చేసింది. సో ఈ కోర్ వాల్యూస్నే మనమంతా కూడా డెవలప్ చేసుకొని మనము ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేస్తున్నటువంటివి మనం 3 ముఖ్యమైనటువంటి అంశాలపైన ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఏమిటిది అని అంటే, ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ అంటే నీవు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, అంటే నీవు శారీరకంగా దృఢంగా ఉండాలి. మెంటలీ అవేక్ అని అంటే మానసికంగా చాలా చురుకుగా ఉండాలి. మోరలీ స్ట్రైట్ నైతికంగా చాలా మంచి విలువలను కలిగి ఉండాలి. అంటే ఈ 3 ఏంటంటే 3 రకాలైనటువంటి డొమైన్స్ అని అంటాం.
సో బెంజమిన్ బ్లూమ్స్ ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని క్లాసిఫై చేసినప్పుడు 3 డొమైన్స్ ఉంటాయి. ఏమిటవి అని అంటే కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటార్ డొమైన్ అని. సో ఈ 3 డొమైన్స్ని క్రోడీకరిస్తే వచ్చినటువంటివి ఈ 3 కూడా. సో కాబట్టి మనం శారీరకంగా దృఢంగా ఉండి అలాగే మానసికంగా చురుకుగా ఉండి నైతికంగా మంచి విలువల్ని పెంపొందించడమే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అలాగే నీవు నీ దేశం కోసం డూ ఫర్ యువర్ నేషన్ అండ్ డూ ఫర్ అదర్స్ అండ్ డూ యువర్ సెల్ఫ్. అంటే నీకోసం నీవు పనిచేయాలి, ఇతరుల కోసం పనిచేయాలి, అలాగే మన దేశం కోసం పనిచేయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్తో ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయబడింది. సో కాబట్టి కాబోయేటువంటి దేశ పౌరులుగా మీరంతా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్. సో ఎడ్యుకేషన్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. సో ఎప్పుడైతే ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్లో నువ్వు జాయిన్ అవుతావో నీవు శారీరకంగానే కాకుండా భౌతికంగా, మానసికంగా, సాంస్కృతికంగా